నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కొన్ని అంశాలు జరుగుతా ఉన్నాయి. ఒక పక్క 'అల్లు అర్జున్' వర్సెస్ రేవంత్ రెడ్డి అనే కొన్ని అంశాలు. అలాగే కొన్ని కొన్ని ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆయన వీటిని ఎట్లా విశ్లేషిస్తారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ మీద నేను అడుగుతున్నా. అంటే 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్‌ని అంటే అంత క్లుప్తంగా మీరు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఎందుకు 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్ అంత మీరు డెప్త్‌గా వెళ్ళడం జరిగింది? అంటే ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డ చనిపోయింది. హ్మ్. ఆళ్ళ కొడుకు గూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హ్మ్. కనీసము 14 రోజుల వరకు కూడా సినిమా ఇండస్ట్రీ ఆయన గాని, వాళ్ళ కుటుంబం గాని ఆ! పరామర్శించిన దాఖలాలు లేవు. వాళ్ళని ఆదుకున్న దాఖలాలు లేవు. చివరికి ప్రభుత్వం గూడా హ్మ్. నిర్లక్ష్యమే చేసింది. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే, ఇవాళ రాయితీ ప్రభుత్వం కల్పించింది. జీవో ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే అవును. గదా! అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే గదా! పోలీసులే అవును. గదా! మన అవును. ప్రభుత్వమే అవును. గదా! నీకు డబ్బులకు ఎక్స్‌ట్రా రూ. 1000 టికెట్ ఇచ్చింది ప్రభుత్వమే గదా! అవును. కనీసం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పేరు చెప్పడం గూడా నీకు ఇష్టం లేకపోతే, హ్మ్. ఆ! ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు చెప్పడం గూడా నీకు ఇష్టం లేకపోతే, నువ్వు మా ప్రాంతంలో ఎందుకు ఉండాలంటున్నా? హ్మ్. మా ముఖ్యమంత్రి ఇచ్చే రాయితీని ఎందుకు తీసుకోవాలంటున్నా? ఆ! హ్మ్. మేము మా ప్రజలు కట్టే పన్ను నువ్వు ఎందుకు తీసుకోవాలంటున్నా? 300,00,00,000 ఏడి అంట. మేము కట్టినయి కాదా? హ్మ్. మేము కట్టిన డబ్బులకెళ్ళి నీ రెమ్యునరేషన్ అవును. తీసుకున్నావు గదా! అవును. ఆ! మీ జేబులోకెళ్ళి ఇంకోళ్ళు కట్టినయి కాదు కదా అవి. అవును. మరి అట్లాంటప్పుడు మేము కట్టిన డబ్బులు తినుకుంటా మా బిడ్డకు నీ సినిమా చూడడానికొచ్చి, మా బిడ్డ చచ్చిపోతే కనీసం నీకు మాది అదిలే ఆ మానవత్వం లేదా? హ్మ్. పోయి చూడవా? ఆ! ఇంతవరకు చూడకుండా నేను నాకు తెల్లారిదాకా తెలవదని అబద్ధం ఎట్లా ఆడతావు? హ్మ్. ఆ! అది చాలా పచ్చి అబద్ధం గదా! హ్మ్. ఇవాళ రేపు క్షణం మొత్తం మీడియా అవును. కొడై అవును. కూస్తున్నది. అవును. అవునా కదా! అవును. నువ్వు బోయిన సినిమాకు నీ ఇంటెలిజెన్స్ ఉంటది నీకు. నీకు ఎందుకంటే ప్రతి ఆ రోజే విజువల్స్ అన్ని బయటకొచ్చినాయి కదా! ఆ ఆహ్, నిమిషం. ఆ నిమిషం విజువల్స్ అన్నీ బయటికొచ్చినప్పుడు నీకు ఇది తెలవకుండా ఎట్లుంటది? నీకు పీఎల్ లేదా? నీకు ఇంటెలిజెన్స్ లేదా? నీకు పోలీసులతో సంబంధం లేదా? నీకు డైరెక్ట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే నీకు సపోర్ట్‌గా ఉన్నది. ఆ! హ్మ్. బీఆర్ఎస్ రాష్ట్ర గత ప్రభుత్వం సపోర్ట్‌గా ఉన్నది నీకు. నీకు ఈ హ్మ్. విషయాలేం తెలవదా? హ్మ్. ఇట్లా పచ్చి అబద్దాలాడుతూ ఉంటే, హ్మ్. ఎంతకాలం మా తెలంగాణ ప్రాంతం సొమ్ము తినకుండా, మా ముఖ్యమంత్రి పేరు చెప్పము, మా ఆడబిడ్డకు అన్యాయం చచ్చిపోతే కూడా స్పందలియ్యవు. ఇక నువ్వు ఎందుకుండాలి ఈడ అంటున్నా. మా అందులో కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు అయిపోయిందిగా. కామన్ క్యాపిటల్ అనేది అయిపోయింది. అవును. మరి ఇంకా నువ్వు నీకు నీకు ఉండే అర్హత లేదంటున్నా నేనిడ. హ్మ్. నీకు ఉండే అర్హత లేదు. నిజంగా ఈ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యుంటే వేరు. రైట్. కానీ నువ్వు కామన్ క్యాపిటల్ అన్నప్పుడు ఇప్పుడు మా తెలంగాణ క్యాపిటల్ అది. మా తెలంగాణ క్యాపిటల్‌లో నువ్వు ఉండాలంటే మా అనుమతి తీసుకొని ఉండాలి. హ్మ్. ఆ! ఏమి? ఇవాళ మాకే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మీ మీ 3, 4 కుటుంబాలు, మీ 3, 4 కులాలు మమ్మల్ని దోపిడీ చేసుకుంటా గత ప్రభుత్వం మీకు అండగా నిలబడి మీ దోపిడీలో భాగస్వామ్యం తీసుకొని అన్యాయం చేసింది. ఇప్పుడు ఈ రైట్. ప్రభుత్వము కొంత మెరుగ్గా ఉంది. ఆ ప్రభుత్వం కంటే కూడా. ఇవాళ ఈ ప్రభుత్వం నీవు చేసిన తప్పు నిలదీస్తుంది. హ్మ్. ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా ఉంటాం. హ్మ్. ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆ! ప్రభుత్వమే ఇంటెన్షనల్‌గా చేస్తుందనేది కదా ప్రధాన వాదన. అంటే ఇది మీరు కూడా ఇందాక మాట్లాడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు తీయనందుకో, లేకపోతే ఇంకోటో అంటే బేసిక్‌గా ఈ కేసుని ఒక అడ్డు అంటే ఇప్పుడు ఆమె చనిపోయిన రేవతి చనిపోయిన ఇన్సిడెంట్‌ని వీటన్నిటిని లింకప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది నిజమేనా? అంటే వాస్తవంగా ప్రభుత్వం చేసేది కూడా? నేనేమంటానంటే, ఇవాళ అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు రండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో వీళ్ళని పిలిపించారు. ఎందుకు పోతలేరు వీళ్ళు? హ్మ్. కారణం ఏంటి అంటున్నాను. హ్మ్. ఇక్కడే ఎందుకుంటున్నారు అంటున్నా. హ్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంటే మాకు 85% అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఇయ్యాలి. అవును. అంత గతంలో 10 ఏళ్ళు మాకు 42% వాటా ఇయ్యాలి. అవును. ఇచ్చిర్రా మీరు? మీరిచ్చిండ్రా? హ్మ్. 42% వాటా ఇస్తే ఈ సినిమా హీరోలు ఇద్దరే ఎందుకుంటారు? అందులో 2 కులాలు ఎందుకుంటాయి? హ్మ్. ఒక విలంబ అయినా, ఒక రెడ్డి అయినా. అవును. ఇద్దరే ఉన్నారు. మరి మిగతా ఈ 2 కులాలేనా? ఈ తెలంగాణలో ఉండే మిగతా వాళ్ళు లేరా? బీసీల నుండి లేరా? ఎస్సీల నుండి లేరా? ఎస్టీల నుండి లేరా? మైనారిటీల నుండి లేరా? హ్మ్. ఒక పాపం దళితుడైన అద్దంకి దయాకర్ ఒక సినిమా తీస్తే 'ఇండియా ఫైల్స్' అనే సినిమా తీస్తే మీరు బయటికి రానీయలే. హ్మ్. ఒక దళిత దర్శకుడైన బొమ్మకు మురళి సినిమా తీస్తే ఆ 3, 4 సినిమాలు తీస్తే మీరు బయటికి రానీయలే. వాటిని ఆడనీయలే. హ్మ్. ఆ! అట్లనే ఆ దర్శకుడిని ఎదగనీయలే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఒక 20, 25,00,00,000 రైట్. రూపాయలు ఖర్చు పెట్టాడాయన. హ్మ్. అంతే గాకుండా ఇప్పటి వరకు మా తెలంగాణ వాళ్ళు దాదాపుగా 3000 సినిమాలు ఇప్పటిదాకా నడవనీయకుండా, వాళ్ళకు థియేటర్‌లు ఇయ్యకుండా మీరు సిండికేట్ అయ్యి, దాంట్లో మా 'దిల్ రాజు' గూడా భాగస్వామే. హ్మ్. మా 'దిల్ రాజు' గూడా భాగస్వామి అయ్యి, ఆ! రామానాయుడు, 'దిల్ రాజు', చిరంజీవి కుటుంబము, తర్వాత వీళ్ళంతా ఒక సిండికేట్ అయిపోయి, ఈ తెలంగాణలో సినిమా హీరోలను తయారు జేయాలి, నిర్మాతలను తయారు జేయాలి. హ్మ్. మీరు కనీసము
మాకు దర్శకులను ఇవ్వలేదు. మాకు మా కవులు, కళాకారులకు, మా సంస్కృతికి, మా భాషకు అవమానాలు చేసుకుంటూ, అన్యాయం చేసుకుంటా మీరు ఉన్న గత ప్రభుత్వం మిమ్మల్ని సమర్థించింది. హ్మ్. ఈ ప్రభుత్వం కొంత మెరుగ్గా, ఆ ప్రభుత్వం కంటే కొంత మెరుగ్గా అవకాశాలు తెలంగాణ వాడికి ఒక ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిని చేయడమే కాకుండా, ఇవాళ మీరు అక్కడికి బోండి, మేము మా మా సినిమా అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నది ప్రభుత్వం. హ్మ్. క్లియర్‌గా క్లియర్‌గా చెప్తున్నది. సో, అదే ఈ ఇన్సిడెంట్ ఒక అవకాశంగా ఇవాళ ప్రభుత్వం స్వీకరించింది. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే, మీ ముఖ్యమంత్రి అక్కడ, మీ ఉప ముఖ్యమంత్రి అక్కడ పిలిచినప్పటికీ మీరెందుకు పోతలేరు? హ్మ్. ఒకాయన ముఖ్యమంత్రి కమ్మ సామాజిక వర్గం. ఉప అవును. ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గం. అంటే మీ ఇక్కడ ఏ వర్గాలైతే ఉన్నారో, మీ వర్గాల నాయకుడే కదా అక్కడ పరిపాలకులుగా ఉన్నారు. హ్మ్. మిమ్మల్ని అక్కడున్న ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేయరా మీరు పోయి? అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయరా పోయి? అక్కడున్న హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పియరా మీరు పోయి? హ్మ్. ఇక్కడ ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగతా వాళ్ళకి అవకాశాలు అక్కడోళ్ళకి ఆంధ్రోళ్ళకి కల్పియలేదు. రైట్. పాపం ఆంధ్రాలో మీకు మళ్ళా మీ కుటుంబం తప్ప, మీ 4 కుటుంబాలు తప్ప, మీ 4, 5 కుటుంబాలు తప్ప, ఈ హ్మ్. 4, 5 కులాలు తప్ప, మిగతా వాళ్ళకి ఎవరికీ అవకాశం అక్కడ కూడా కల్పియలేదు. లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా. లేదు. ఇక్కడ ఉండి మాకు అవకాశం కల్పియలేదు. ఇంక మీ వల్ల ఎవరికి లాభం? హ్మ్. అక్కడోళ్ళకి నష్టమే, ఇక్కడోళ్ళకి నష్టమే. అవును. కాబట్టి మాకొద్దంటున్నాం మేము. మా తెలంగాణలో మేము కష్టపడి, మేము అమరులై 1200 కుటుంబాలు త్యాగాలు చేసి, 60 ఏళ్లుగా కొట్లాడి సాధించుకున్న మా తెలంగాణలో ఇండస్ట్రీలో మాకు అవకాశాలు రావాలంటున్నాం. హ్మ్. దయచేసి మీరు పోతేనే వస్తాయి. మీరు తిష్ట వేస్తే అవకాశాలు మాకు రావు. హ్మ్. అంటే కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడ వదిలిపోవాలంటారు. 100% కానీ పోవాల్సిందే. అంటే ఒకటి అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో అనుకోవచ్చు లేదా ఈ స్టూడియోస్ కావచ్చు. రామానాయుడు స్టూడియో లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు. రకరకాల స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు. ఇక్కడ స్థిరపడిపోయి దాదాపు 100 ఎకరాల పైచిలుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఫిల్మ్ సిటీకే దాదాపు 1400 ఎకరాలు ఆ ఫిల్మ్ సిటీకి సంబంధించి. మరి ఇదంతా కూడా తరలి వెళ్తే మళ్ళీ ఇక్కడ రెవెన్యూ తక్కువయ్యే ఛాన్స్ ఉండదా? ఎందుకైతదండి? ఒక మాట ఏంటన్నా, ఇప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ' అక్కడికెళ్ళి పోతదా? పోదు కదా! హ్మ్. ఈడనే ఉంటది కదా! హ్మ్. మీరు సినిమా షూటింగ్‌లు తీసుకోండి. మీరు బయటోళ్ళకి విదేశాలకు అవకాశాలు ఇయ్యండి. మొత్తం ఈ భూమిని పట్టుకొని పోరు కదా! వీళ్ళు. అవును. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని పట్టుకొని పోరు కదా! అవును. మీరు పోయి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఒక కంపెనీ ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కేఎఫ్‌సి కంపెనీ ఉంది. కేఎఫ్‌సి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నదా? ఒక అమెరికాలోనే అంటే ఉందా? ప్రపంచ మీ వ్యాప్తంగా ఉంది. 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఆల్రెడీ వైజాగ్‌లో పెట్టుకున్నారు మీరు. హ్మ్. ఆ! మీరక్కడ షూటింగ్ తీసుకోండి. ఇక్కడ కూడా షూటింగ్ తీసుకోండి. వద్దంటలేరు ఎవరు. హ్మ్. కానీ అక్కడున్న కార్మికులు అంతా మీ ఆంధ్రలో ఆ పరిశ్రమలో వాటంతా మీ ఆంధ్రలోకి పోతుంది. మరి మాకెందుకు రాదు అంటున్నా. హ్మ్. ఇవాళ మీరు రేపు మా ప్రభుత్వం అజమాయిషీ చేస్తే ఖచ్చితంగా 85% మీ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' మా వాటా ఉండాలి. అది కార్మికుల వాటా ఉండాలి. షూటింగ్‌ల వాటా ఉండాలి. హ్మ్. అన్ని రంగాల్లో 85% మా వాటా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉందా? ఈ రోజు వరకు కూడా లేదండి. హ్మ్. 11 ఏళ్ళు అయితుంది కదా! కొత్త ఆంధ్ర నుండి వచ్చి పెట్టుకున్నావు అందరిని. మా వోళ్ళు లేరు అంటున్నా. హ్మ్. రేపు మా వోళ్ళుంటారు. ఖచ్చితంగా మా వోళ్ళుంటారు. మీరు హ్మ్. గనుక పోతే, మీ అజమాయిషీకి పోతే ఖచ్చితంగా మా వోళ్ళుంటారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందులో 85% మాకు వాటా ఇయ్యమని అడుగుతది. మీరు ఖచ్చితంగా ఇయ్యాలి మీరు. మీరున్నా యాజమాన్యం మీరున్నా మా హ్మ్. వాటా మాకియ్యాల్సిందే. హ్మ్. ఇవాళ ఆ రకంగా మా వాటా మాకు దక్కాలంటున్నాం మేము. హ్మ్. మీరు వెళ్ళిపోమంటే పూర్తిగా వెళ్ళిపోతారని కాదు ఉద్దేశ్యం. రైట్. అక్కడ సినిమాని డెవలప్ చేసుకోమని అంటున్నాడు బాబు గారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు. అక్కడ రమ్మంటున్నాడు. అక్కడ రెవెన్యూ పెరగాలంటున్నాడు. అక్కడ భూమి కల్పిస్తున్నాడు. అక్కడ అవకాశాలు కల్పిస్తున్నాడు అవును. మీకు. అవును. మీరెందుకు పోరు? ఒక్క దగ్గరనే ఎందుకు తిష్ట వేత్తరంటున్నా. హ్మ్. ఆ! చాలు మీరు మాకు సేవ చేసిన కాడికి చాలు. మాకు అన్యాయం చేసిన కాడికి చాలు. మాది దోపిడీ చేసిన కాడికి చాలు. హ్మ్. ఆ! దయచేసి మీరు పోండి. ఆ దోపిడేదో, ఆ అన్యాయాలేదో మీ ప్రాంతంలో మీరు చేసుకోర్రి. హ్మ్. అక్కడ వాళ్ళు ఊరుకుంటరా? అక్కడ ఆంధ్రాలో ఊరుకోరు గదా! అక్కడ అవును. అవును. ఖచ్చితంగా ఇప్పటిదాకా వాళ్ళకేం చేసింది లేదు మీరు. అవును. రేపు వాళ్ళకి ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో, ఏ డిమాండ్ అక్కడున్న బహుజనులు కూడా ఇదే డిమాండ్ చేస్తారు. అడుగుతారుగా ఖచ్చితంగా. ఖచ్చితంగా అడుగుతారు. అవును. అక్కడున్న బహుజనులకు కూడా అవకాశాలొస్తాయి వీళ్ళు పోతే. అవును. వీళ్ళు అక్కడికి పోయి ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడున్నోళ్ళకి కూడా అవకాశాలొస్తాయంటున్నా. అవును. సో, కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరుగుతది. వీళ్ళు పోవడం వల్ల మాకు మేలు జరుగుతది. హ్మ్. తెలంగాణలో కూడా మేలు జరుగుతది. హ్మ్. మాకు మేము డెవలప్ చేసుకోగలుగుతాం. మేము కొంత షేర్ తీసుకోగలుగుతాం రామోజీ ఫిల్మ్ సిటీలో. హ్మ్. మేము రామానాయుడు స్టూడియోలో కొంత షేర్ తీసుకోగలుగుతాం. హ్మ్. ఏ ఆంధ్రాలో పెట్టుబడులున్నాయో అక్కడ ఖచ్చితంగా మా వాటా మేము తీసుకోగలుగుతాం. కానండి ఈ 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్ ఎంటైర్ ఇన్సిడెంట్ ఫాలో అవుతా ఉంటారండి. యాస్ ఎ మీ లా ప్రొఫెసర్‌గా మీరు చెప్పండి. అంటే ఈ ఇన్సిడెంట్‌లో తప్పు అనేది ప్రధానంగా ఈ ఏ లెవెన్‌కి కనపడుతుందా? లేకపోతే ఈ చుట్టుపక్కల 'ఏ11' ప్రభుత్వం సినిమా హీరో ఎఫెక్ట్ కూడా కాబట్టి, ఉందా? అవును. 'ఏ11' సినిమా హీరో కాబట్టి ఆయన మీద ఎక్కువ ప్రభావితం చూపెడతారు. ఎందుకంటే, రైట్. ఎందుకంటే ఆయన సినిమా 11లో ఏ 11 పెట్టాల్సిన అసలు ఆయన ఏ 11 ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలే గాని, హ్మ్. ఇప్పుడు ఆ సెక్షన్స్ గూడా ఆయనను పూర్తి స్థాయిలో లోపలికి పంపించేది లేకుండా బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. హ్మ్. పోలీసోళ్ళు గూడా నిజంగానే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా కరెక్ట్‌గా ఇప్పుడు మీరు చెప్పిన వీడియో రికార్డ్ ప్రకారంగా పోలీసోళ్ళు ఇచ్చిన విట్నెస్ ప్రకారం
రైట్. మీరు బెయిల్ ఎట్లొచ్చింది ఒకటి. రెండోది ఫస్ట్ మీరు పర్మిషన్ లేకుండా ఆయన ఎంట్రీ చేయడం పోలీసుల తప్ప కాదా? రైట్. అవును. ప్రభుత్వం అనుమతి ఇయ్యడం సినిమాకు అంత అనుమతి ఇయ్యడం ప్రభుత్వం తప్పు. అవును. అసలు ప్రీమియర్ షోకి ఇయ్యడం ఫస్ట్ ప్రభుత్వం తప్పు. అవును. ఎందుకు ఇచ్చింది అనుమతి? ఏం అవసరం అండి? చిన్న సినిమాలకు ఎందుకు ఇత్తలేవు నువ్వు? హ్మ్. పెద్ద హీరోలకు ఎందుకు ఇస్తున్నారు మీరు? హ్మ్. అంటే వాళ్ళు బాగా దోపిడీ చేయాలనా? హ్మ్. పాపం వీళ్ళు అన్యాయంగా అయిపోవాలనా? హ్మ్. అంటే వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరికంటే చిన్న సినిమాలకు, అవును. చిన్న సినిమా హీరోలకు మీరు ఎంకరేజ్ సబ్సిడీలు చేయాలి. ఇయ్యాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ మీరు ఇస్తుంది ఎవరికి? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకి ఇత్తన్నావు. హ్మ్. దాంతోని ఎవరికి లాభం జరుగుతుంది? మళ్ళా వాళ్ళకే జరుగుతుంది. అవును. ఎవరికి అటు సినిమా చూసేటోళ్ళకి లాభం జరుగుతలేదు. ఎందుకంటే రూ. 1000 పెట్టి పోవాలి కదా! ఇక టికెట్. చూసేటోడికి లాభమే ఉంటది. ఇక చూపెట్టు అంతా నష్టమే గదా! నష్టమే గదా! అవును. చచ్చిపోయారు గదా! ఆడ. అవును. చచ్చిపోయినోళ్ళని కనీసం మానవత్వం లేకుండాను మందు లేకుండా 14 రోజులు ఉన్నవే. అందుకే గదా! ఇవాళ మా వోళ్ళు ఇవాళ తిరుగుబాటు చేసి మా ఓయూ విద్యార్థులు ఎందుకొచ్చి మీ ఇంటి మీద దాడి చేశారు? హ్మ్. 14 రోజులుగా చూడకపోగా న్యాయం చేయలేదు గదా కుటుంబానికి మీరు. హ్మ్. అంటే అంటే ఈ దాడి అంశాన్ని మీరు ఖండిస్తారా? లేకపోతే స్వాగతిస్తున్నారా నేను మీరు? స్వాగతిస్తానండి. ఎందుకు? 100%. అంటే ఎందుకు ఎందుకంటే స్వాగతిస్తా అంటే అంటే బేసిక్‌గా ఒక సెలబ్రిటీ ఇంటి మీదకో లేకపోతే ఒక పర్సనల్‌గా ఇప్పుడు అసలు సెలబ్రిటీయో, విక్టిమో తర్వాత అంటే ఒక ఇంటి మీదకి అట్లా ఆ రకంగా దాడి చేయడం అనేది కరెక్ట్ అంశం నేనేమంటానంటే అండి. సెలబ్రిటీ ఇంటి మీదకైనా లేకపోతే ఇంకా సూపర్ స్టార్ ఇంటి మీదకైనా ఎవరు దాడి చేయరండి. న్యాయం చేస్తే ఎవరు దాడి చేయరు. హ్మ్. వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళ మీదకి దాడికి పోయిర్రు మా వాళ్ళు. హ్మ్. దాడి అంటే ఏదో వాళ్ళని కొట్టడానికో, తనడానికో గాదు. హ్మ్. నిరసన అది. మీరు కనీసం పోతే కూడా ఎవళ్ళు పట్టించుకోకపోతే కదా! అక్కడ కుండీలు పగలగొట్టింది వాళ్ళు చేసిన దాడిలో. అవునా హ్మ్. కదా! హ్మ్. ఇవాళ వాళ్ళేమన్నా వాళ్ళని కొట్టిండ్రా? ఎవరన్నా కొట్టలే కదా! రైట్. నేనేమంటానంటే దాడి అనేది కాదసలు. నిరసన కోసం పోయిన వాళ్ళు. హ్మ్. ఇవాళ దాన్ని దాడిగా చిత్రీకరిస్తున్నారు. నేనేమంటానంటే మీరు అన్యాయం 14 రోజులుగా న్యాయం చేయలేదు కాబట్టి కదా! ఒకవేళ మీరు చేసుంటే ఎందుకు పోతారు? హ్మ్. నువ్వు 300,00,00,000 తీసుకున్న కాడ వాళ్ళకి ఒక 3,00,00,000 ఇచ్చి ఉంటే. హ్మ్. ఆ! కనీసం చనిపోయినందుకు ఆ అవును. కుటుంబాన్ని ఆదుకుంటే అబ్బా! గొప్ప హీరో భయ్ ఇంత మానవత్వం ఉన్న హీరో అని మేమే ఫోటోలము నిన్న మా తలకాయ మీద నెత్తి మీద ఇంతకాలం పెట్టుకున్నాం అవును. కదా! అట్లే పెట్టుకుంటోళ్ళం మేము. అవును హ్మ్. గదా! అవును. నీకు మానవత్వమే లేదని అక్కడ అర్థమైపోయిన తర్వాత. హ్మ్. అట్లాంటి వ్యక్తిని ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లా సమర్థిస్తాయి అంటున్నాను నేను. హ్మ్. ఒక మానవత్వం లేని వ్యక్తిని, ఒక పెట్టుబడిదారు వ్యక్తిని మీకు 4 పైసలు పడేస్తేనే మీరు సమర్థిస్తారా? హ్మ్. మీకు వాటా వస్తే సమర్థిస్తారా? అంటే వీళ్ళు అంటే ఇక్కడ న్యాయం జరగద్దా? ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు సమర్థించడం వల్ల కూడా కొంత ఈ ఈ కేస్ కొంచెం యెస్. సివియర్ అవుతుంది అవుతున్నాయి అనుకోవచ్చా? గదా! ఇప్పుడు ప్రతిపక్షాలు గనక ప్రభుత్వానికి సహకరిస్తే హ్మ్. ఫస్ట్ న్యాయం చేసిన కుటుంబానికి సహకరిస్తే మీరు, హ్మ్. ఫస్ట్ మీరు ప్రతిపక్ష పార్టీలు చేయాల్సింది ఎవరి వైపు ఉండాలి నువ్వు? అల్లు అర్జున్ అక్యూజ్డ్ వైపు కాదు. అవును. బాధితుని వైపు ఉండాలి. బీజేపీ, బీఆర్ఎస్ బాధితుల వైపు ఎందుకు లేదు? అక్యూజ్డ్ వైపు ఎందుకున్నది? మీకేం ముట్టినాయి? హ్మ్. ఏం ముట్టినాయని మీరు? హ్మ్. అంటే ఇక్కడ ఏమన్నా గాని మా మా తెలంగాణ ఆడబిడ్డ సావని, వాళ్ళ కొడుకు సావు బతుకుల మధ్యలో ఉండని మీకు సంబంధం లేదా? హ్మ్. బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రఘునందన్ గారికి సంబంధం లేదా? హ్మ్. లేదా? మరి రేపు మీ ప్రభుత్వం రావాలంటారు కదా తెలంగాణలో. అవును. మరి ఇట్లనే మీరు ఇట్లనే చేత్తరా? హ్మ్. ఆ! మీరు ఇప్పుడు బాధితుల పక్షాన ఉండి కూడా మేమెందుకు మీకు అధికారం ఇయ్యాలి? రైట్. కాబట్టి నేనేమంటాను ఈ సందర్భంగా బాధితుల పక్షాన ఉండరా బండి సంజయ్ గారు లేదంటే బీజేపీ మీరు ఎవరి వైపున ఉంటారు? రఘునందన్ గారు మీరు ఎవరి వైపు ఉంటారు? హ్మ్. ఖచ్చితంగా మీరు ఉండాల్సింది బాధితుల పక్షాన. హ్మ్. తర్వాత ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. 100% ఉంది. నేను దాంట్లో అవును. ప్రభుత్వం అనేది సమర్థించట్లేదు. మీరు అనుమతి చేయడం తప్పు ప్రైవేట్ షోకు. మీరు రద్దు అసలు ఆయనకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. మాకున్నదని ఆయన అంటాడు. ఏది వాస్తవం రేపు కోర్టు తెలుస్తాయి. తెలియాలి. అవును. కోర్టు తెలుస్తది. నేనేమంటానంటే పర్మిషన్ ఇయ్యడం అనేది మొదటి తప్పు ప్రభుత్వంది. అవును. రెండో తప్పు ప్రభుత్వంది. పోలీసులు అనుమతి లేదని మీరే చెప్పారు కదా! మీరు అనుమతి లేనప్పుడు ఎంటర్ చేయాలి. లోపలికి ఎట్లా ఎంట్రీ చేపించిర్రు? రైట్. అక్కడ గూడా తప్పు పోలీసులది. ఇక మూడో తప్పేంది? ఆయన తప్పేందంటే, ఆయన బయటికి రాకపోవడం, 14 రోజులుగా స్పందించకపోవడం. మా పొలాలు పోయి వాళ్ళ మీద ఇంటి మీద దాడి చేసిన తర్వాత 50,00,000 ప్రకటించారు. అవును. నువ్వు ఇన్ని రోజులు ప్రకటిస్తే మా వోళ్ళెందుకు ఎందుకు పోతారు? హ్మ్. అన్యాయం జరుగుతుందనే కదా పోరగాళ్ళు పోయింది. అవును. అవును. ప్రతిపక్షాలు అన్యాయం గురించి మాట్లాడకుండా అక్యూజ్డ్‌కే అసలు మద్దతు ఇచ్చినాయి కాబట్టే కదా! ఇవాళ పిల్లల దాకా పోయిండ్రు. అవును. నేనేమంటానంటే, మాకు ఇప్పటిదాకా 60 ఏళ్ళు అన్యాయం జరిగింది. మా విద్యార్థుల బలిదానాల ఫలంగా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబం చుట్టే అవి ఫలితాలన్నీ పోయినాయి. హ్మ్. 10 ఏళ్ళు మాకేం పెద్ద మా వర్గాలకు న్యాయం జరిగింది, ఒరిగింది ఏం లేదు. రైట్. కాబట్టి ఇవాళ నేనేమంటానంటే, మా విద్యార్థులు మొత్తం యావత్తు తెలంగాణలో ఉన్న లక్షలాది విద్యార్థులు, కోట్లాది విద్యార్థులు తిరిగి ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ చేస్తారు. హ్మ్. మళ్ళీ కోట్లాది మళ్ళీ మళ్ళీ కోట్లాది దాడి. మంది వస్తారప్పుడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందండి? అంటే దాడి చేస్తారా? నిరసన చేస్తారా? నిరసన. నేనేమంటానంటే నిరసన. హ్మ్. కోట్లాది మంది వస్తారు. అప్పుడు కాపాడతారా పోలీసులు? ఆగుతారా? హ్మ్. కోట్లాది మంది మొత్తం ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ మీద తరలిపోవాలని రేపు పెద్ద యుద్ధం చేస్తారు. హ్మ్. ఆపగలుగుతారా? ప్రభుత్వం ఆపగలుగుతదా? హ్మ్. మేము లక్షలాది మందిని సాగరహారం చేసినాం. ఆపగలిగిందా ప్రభుత్వం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రైట్. ఆపలేదు. అవును. ఏం చేయగలుగుతది తెలంగాణ ప్రభుత్వం గూడా? హ్మ్. మన మన ప్రజలందరిని కాల్చి చంపేత్తదా?
ఉమ్, వాళ్ళందరినీ 1,00,000 కోట్లాది మంది జైల్లో పెట్టేస్తుందా? ఉమ్, అది కాదు కదా! వాళ్ళ మీ ముఖ్యమంత్రి గారు గౌరవంగా పిలుస్తారు మిమ్మల్ని అక్కడ. చంద్రబాబు గారు, అవును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవంగా పిలుస్తారా మిమ్మల్ని? అవును, మేము కూడా గౌరవంగా వెళ్ళిపోమంటున్నాం మిమ్మల్ని. ఉమ్, మేము కూడా మిమ్మల్ని గౌరవంగా వెళ్ళిపోండి. ఉమ్, అక్కడ మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోండి. ఇక్కడ మేము మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాము. మా సినిమా హీరోలు ఇద్దరున్నారు. ఇద్దరితో పాటు 100 మంది తయారు చేసుకుంటాం. ఉమ్, నిర్మాతలను తయారు చేసుకుంటాం. ఉమ్, మాకు అవకాశాలు వస్తాయి కదా! మేము ప్రూవ్ చేసుకున్నాం మా ప్రతిభ. అంతే మాకు కదా. అవకాశం ఇవ్వకుండా ప్రతిభ ప్రూవ్ చేసుకోండి అంటే ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? ఒకాయన మా శ్రీకాంత్ అనేట ఆయన ఎవరో ఒకాయన మరి నిర్మాతనో తెలవదు, ఎవరో తెలవదు. జీ తెలుగులో మాట్లాడతాడు. ఉమ్, మీకు ప్రతిభ లేదండి. మీకు ఉమ్, ప్రతిభావంతులైతే మీకు అవకాశం అంటే మాకు అవకాశం ఇస్తే కదా మా ప్రతిభ ప్రూవ్ చేసుకునేది. అంతే కదా, మా శ్యామ్ అవకాశం. బెనగల్ ఇక్కడ పుట్టినోడు. అవును, భారతదేశమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇలా ఆయన అవార్డులు అందుకున్నాడు. అవును, మాకు ప్రతిభావంతులు కదా! ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ పెరిగినోడు, ఇక్కడ చదివినోడు. ఉమ్. ఇక్కడ మా దగ్గర పుట్టినోళ్ళకు అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయండి.